ఆయనకు అసలైన ఆత్మ విద్య కలుగుతలేదు. పురాణాలు, ఇతిహాసాలు, భాగవతాలు, రామాయణము అనేకమైన గాథలు విన్నాడు, కానీ ఆయనకు సమాధి అయితలేదు. అయితే అసలు ఎక్కడ ఈ జ్ఞానం దొరకాలి? మానవ జన్మ వచ్చిన దానికి సమాజములో సమరసత్వము, సమాజములో ఉన్నటువంటి సద్బుద్ధి, సద్విచారం ఎవరైనా చెప్తున్నారు, కానీ ఇంకా అంతర్గతమైనటువంటి జ్ఞానం అందాలి. నాకు అభంగాలు చూశాడు, పురాణాలు చదివాడు, ఎన్ని చూసినా ఆయనకు అభ్యాసము అనుకున్నది దొరుకుతలేదు. ఆయన గురుగారి పేరేంటి? సంతు ఏకనాథ్ జనార్దన్. జనార్దన్ అనేటువంటి విషయంలో కలలో వచ్చి జనార్దన్ దగ్గరికి పో, ఆయన రాజు, మహారాజు, ఆయన నీకు ఆత్మవిద్య చెప్తాడు అన్నాడు. సంతు ఏకనాథ్ మహారాజ్ మరి ఆయన దగ్గరికి పోయాడు. ఆయన దగ్గర ఏమని చేశాడంటే లెక్కలు రాయదలిగి, సంతు ఏకనాథ్ మహారాజ్ లెక్కలు రాయదలిగి పెట్టుకున్నాడట. లెక్కలు రాయదలిగి రాజు మహారాజ్ దగ్గర లెక్కలు రాయడానికి పెట్టుకున్నాడట. పెట్టుకుంటుంటే ఒక్క లెక్క తప్పుపోయింది. ఏక నీవు లెక్క తప్పుపోతుంది, కరెక్ట్గా చూడు అన్నాడట. ఆ లెక్క కోసం 5 రూపాయలు 5 పైసలు, 5 రూపాయలు 5 పైసలు. మీరు ఇప్పుడు కాదు, ఆయన పుట్టినది 1553వ సంవత్సరం. అప్పటి యొక్క తత్వం అంటే ఆయన 1559వ సంవత్సరం దాకా ఉన్నారు. అంటే కారణం ఏంటంటే సంతు ఏకనాథ్ మహారాజ్ ఒక్క లెక్కని నిద్రపోకుండా ఆ 24 గంటలు ఆ లెక్కను కూడుకుంటూ తీస్తూ, ఒక లెక్కని తీస్తూ చూస్తూ ఉంటే అప్పుడు అన్నాడు, ఈ లెక్క ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. ఎప్పుడు కరెక్ట్ వచ్చింది? బ్రహ్మముహూర్త సమయం. ఆయన పుట్టింది బ్రాహ్మణుడు, బ్రాహ్మణోత్తముడు. అందుకే సంతు ఏకనాథ్ షష్ఠి రోజు అన్నం ఆయన పేరు మీద కానీ, వస్త్రదానం కానీ, ఆయన పేరు మీద ఆయనకు ఇష్టమైనటువంటి భోజనం కానీ, వస్త్రం ఇప్పి భోజనం పెట్టాలి. బ్రాహ్మణ భోజనం ఏంటంటే శరీరం మీద వస్త్రం లేకుండా భోజనం చేయాలి. అందుకు ఒక్క లెక్క కరెక్ట్గా చెప్పే వరకు అంటే 24 గంటలు పట్టింది. ఒక్క చిన్న లెక్కనే నువ్వు ఇంత చూసావంటే నువ్వు దేవుడి కోసం ఇంకెంత లెక్క పెట్టాలనో చూసుకో అన్నారు. ఈ లెక్క చేయడానికి నీకు 24 గంటలు పట్టింది. నీకు కనిపించని దేవుడు నీ లోపల ఉన్నాడు, కానీ ఆయనను చూడాలంటే నువ్వు ఎంత బోధలు వినాలి, ఎంత సాధన చేయాలి, ఎంత నీకు తెలవాలి అనే విషయం నీకు తెలుసుకో అన్నాడట. అప్పుడు అన్నాడట,